మా కుటుంబంలో అందరికంటే పెద్దగా ఉండే జయకృష్ణ గారి సతీమణి పద్మావతి గారు చనిపోవడం చాలా బాధాకరం. ఇది కుటుంబానికే చాలా తీరని లోటు. నాకు పెళ్లిగా మునుపటి నుంచి జయకృష్ణ గారితో అదే మరిగా ఆవిడతో పరిచయం ఉండేది. మా పెళ్లి విషయంలో కూడా వీరే పెద్దగా ఉండి కూడా అన్ని చూసుకున్నారు. ఇంట్లో కూడా అందరూ యంగ్స్టర్స్ గా ఉంటే మా అత్తగారి తర్వాత ఆవిడే పెద్దరికం చేస్తూ అందరినీ ఏ విధంగా అన్ని విషయాలు చూసుకోవాలని చూసుకుంటూ వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే అందరికీ ఏ ఏ అవసరాలు ఉన్నా గానీ కుటుంబానంతా కూడా కలుపుకుంటూ ముందుకు పోయారు. ఇటీవల కాలంలో ఆవిడకి అనారోగ్యం కావడం, దాంతో ఈరోజు తెల్లవారుతూ చనిపోవడం చాలా బాధేస్తుంది. ఓసారి అందరికంటే జయకృష్ణ గారికి కూడా చాలా తీరని లోటు ఇది. ఈ వయసులో ఇలాంటి రావడం చాలా బాధేస్తుంది. కానీ విధి. ఇలాంటి సమయంలో బావగారికి అయితే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ కుటుంబంతో పరిచయం అయింది మొట్టమొదటిసారిగా ఈయన నాకు పరిచయం అయింది. ఒక సినిమా ఎగ్జిబిటర్ గా నేను అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉంటే ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చేవారు. అక్కడి నుంచి పరిచయం, తర్వాత మా నాయకుడు అయినటువంటి మామగారు అయినటువంటి రమారావు గారిని కలవడం అవన్నీ జరిగాయి. ఈయనే అన్ని విషయాల్లో ముందున్నారో చూశారు. అలాంటి వ్యక్తికి ఈ రోజు రావడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా మేము అందరం అండగా ఉంటాం. ధైర్యంగా ఉంటాడు. తలుచుకుంటే ఒకసారి చాలా బాధేస్తుంది. ముందు